అంటే ఇప్పుడు మీకు కొత్త పన్ను విధానం ఎప్పుడైతే మీరు తీసుకున్నారో మీకు ఎటువంటి ఎగ్జంప్షన్స్ రావండి. అంటే సెక్షన్ 80సి, 80డి, 80ఈ, సెక్షన్ 24బి ఇలాంటివి ఏవి మీకు ఎగ్జంప్షన్స్ అనేవి ఏవి మీకు కొత్త పన్ను విధానంలో ఉండవు. మీరు పాత పన్ను విధానంలో ఉంటేనే ఈ డిడక్షన్స్ అనేవి ఉపయోగపడతాయి. బట్ చాలా మంది ఏంటంటే ఈ టాక్స్ కోసమే కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇన్సూరెన్స్ ట్యాక్స్ల కోసం తీసుకోవడము, లేకపోతే ఒక హోమ్ లోన్ సో ఇప్పటి నుంచి మీరెవ్వరూ కూడా ట్యాక్స్లు తగ్గించుకోవడానికి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎటువంటి స్పెండింగ్ చెయ్యకండి. ఎందుకు అంటే లైక్ అవన్నీ కూడా మీరు ఏదైనా స్పెండ్ చేస్తే అది మీ గోల్ కి ఎన్లైన్ చేస్తున్నట్టు ఉండాలి, కానీ ట్యాక్స్ల కోసమే మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎటువంటి స్పెండింగ్ చేయొద్దండి. దిస్ ఇస్ లౌడ్ అండ్ క్లియర్ బై ద గవర్నమెంట్. సో వాళ్ళైతే ఈ పాత విధానం అంటే ఈ ఎగ్జంప్షన్స్ మీరు గమనించారంటే ఇప్పటికీ ఆ 80సి 1,50,000 ఉంది. దాన్ని ఎప్పుడు వాళ్ళు అప్గ్రేడ్ చేయలేదు, ఎందుకంటే దే డోంట్ వాంట్ ఇట్. అందుకని దాన్ని అస్సలు వాళ్ళు పెంచను లేదు. అలానే ఇంట్రెస్ట్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 2 lakhs ఉంది, దాన్ని కూడా పెంచట్లేదు. సో వాళ్ళు ఏంటంటే నెమ్మదిగా మనం అందరం కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్ లోకి వచ్చి, సో డిఫరెన్స్ ఏంటంటే న్యూ ట్యాక్స్ రిజీమ్ లో ఎగ్జంప్షన్స్ ఏవి అవైలబుల్ గా ఉండవు, కానీ అట్రాక్టివ్ స్లాబ్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి.